అశోక్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ప్రతి ఏటా ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోతుంది. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా రాకుండా చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా కోట్లకు కోట్లు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఒకసారి చూస్తే 2019 ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు ఎంత అంటే 60,000 కోట్లు. 60,000 కోట్లు ఖర్చు పెట్టింది ఎన్నికల పార్టీలు, రాజకీయ పార్టీలు 60,000 కోట్లు. ఈసారి జరిగేట ఎన్నికల్లో 90,000కు పైగా 90,000 కోట్లు ఖర్చు పెడుతుంది ఎలక్షన్లకు. ఏది రాజకీయ పార్టీలు రకరకాలు ఏముంది, బీరు పోయ్య, మందు బెట్ట, అదేంది బిర్యానీ, కార్లు, ట్రాక్టర్లు, బస్సులు, ప్రచారం, ఎన్నికల ప్రచారం, ఆ బ్యాడ్జీలు, ప్లాంప్లెట్లు, కలర్లు, గోడ పెయింట్లు, యూట్యూబ్ ఛానళ్ళకు ఇచ్చే డబ్బులు, శాటిలైట్ ఛానళ్లకు, పేపర్లకు, ఆ పేపర్లకు, ఈ పేపర్లకు, ఇబ్బడి మొబ్బడిగా ఈ సామాన్యుడు ఎన్నికల్లో బతికేట పరిస్థితి లేదు. బాగా బిజినెస్ మెన్లు తప్ప ఈ రాజకీయ నాయకులు రాజకీయాల్లో తట్టుకునేట పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారన్నట్టు. రాజకీయాల వేల కోట్లు, కోట్లకు కోట్లు. ఒక సర్వేలో ఏం తేలిందంటే 60,000 కోట్లు ఖర్చు పెడతారని తేలిందట. 85 నియోజకవర్గాలు దేశంలో కాస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయట. ఇక ఈ నియోజకవర్గాలను అయితే ముట్టుకునే పరిస్థితి లేదు. ఆడ పోటీ చేయడం కంటే ఊకుందుతాం. అట్లాంటి నియోజకవర్గాలు 85 ఉన్నాయట దేశవ్యాప్తంగా. అక్కడ ఏమైనా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే దిగాలి రంగంలోకి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఎంత పెడుతురు తెలుసా? ఈ 85 నియోజకవర్గాల్లో 40 కోట్లకు పైగా ఖర్చు పెడుతురట ఎన్నికల్లో. ఒకసారి చూద్దాం దేశంలో ఎట్లా ఉందనేది పరిస్థితి. ఒకప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 77(1) ప్రకారం అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వీటిని కొనసాగించాలి. ఇందులో బహిరంగ సభలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, భూవ ఖర్చులు, ఇవన్నీ కూడా మందు ఖర్చులు అన్నీ కలిపేసి రాసి ఆడ మొత్తం లెక్క చేసి లెక్కపత్రం ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. లేకపోతే ఒకవేళ గెలిచినా కానీ సీటు చిన్నుతుంది. అది ఎలక్షన్ కమిషన్ చట్టం చెప్తుంది. ఏది? ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఆ చట్టం చెప్తుంది అన్నట్టు. అట్లా తేడాలుంటే అనర్హత కూడా పడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోనే సెక్షన్ 10A కింద సంబంధిత అభ్యర్థిపై అనర్హత వేటు కూడా పడుతుంది తేడాలుంటే మాత్రం. అట్లా ఖర్చు విషయాన్ని చూద్దాం. అసలు అభ్యర్థి ఎంత పెట్టాలి, ఒక అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలనేది ఒకసారి చూద్దాం. ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టాలనేది చూస్తే ఈ ఖర్చు ఎట్లా అంటే, లోక్సభ నియోజకవర్గాలు అయితే దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక లోక్సభ అభ్యర్థి 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే అందులో అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం ఈ 3 రాష్ట్రాల్లో 75 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో 95 లక్షలు. గోవా రాష్ట్రంకి వచ్చేసి 2 నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్ 2 నియోజకవర్గాలు, సిక్కింలో 1 నియోజకవర్గాలు, వీళ్ళు మాత్రం 75 లక్షల వరకే ఖర్చు పెట్టాలి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల, ఇప్పుడు ఢిల్లీ లాంటి అట్లాంటి చోట్ల కొంత ఎక్కువ ఉంది, కానీ 75 లక్షల నుంచి 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది ఎన్నికల ఖర్చు. పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఎట్లా పరిస్థితి అంటే, పెద్ద రాష్ట్రాల్లో అయితే 40 కోట్ల నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. చిన్న రాష్ట్రాల్లో అయితే 28 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎన్నికల్లో ఖర్చు పెట్టేట విధానం ఉన్నటువంటి అవి ఏది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చెప్పేట అంశం. అట్లా ఈ విధంగా ఖర్చులు పెరుగుతూ ఉంటే మరి దాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తారనేది ఒకసారి చూస్తే, ఎన్నికల ఖర్చు ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్. పెరుగుతున్న ఖర్చు, ఓటర్ సంఖ్య ఆధారంగా ఈ కసరత్తు జరుగుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఏటేటా సరుకులు, వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనా వేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచిని ప్రామాణికంగా తీసుకుంటారు. 2014-15లో అది 240గా ఉండేది. 2021-22లో 317 పెరిగింది. అట్లా ఆ లెక్కల ప్రకారం ఈ విధంగా ఎన్నికల ఖర్చు నిర్ణయిస్తారన్నట్టు. ఆ విధంగా లోక్సభలో 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అన్నట్టు ఒక అభ్యర్థి. ఇలా పెరుగుతూ వస్తుందన్నట్టు. స్వతంత్ర భారతంలో తొలి ఎన్నికల ఖర్చు 1951-52లో ఎన్నికలు జరిగితే అప్పట్లో ఎంత తెలుసా? చెప్పుంటే నవ్వు అనిపిస్తుంది, జోక్ అనిపిస్తుంది. 1951-52లో మొదటిసారిగా ఎన్నికలు జరిగినాయి. 1952లో అప్పుడు పెట్టేట అభ్యర్థి ఖర్చు ఎంత తెలుసా? జస్ట్ 25,000 పెట్టాలి. 25,000 మాత్రమే. ఇవాళ ఒక బజార్కి అవుతున్నాయి ఆ 25,000. ఒక్క 25,000 మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. ఎప్పుడు? 1952లో జరిగినట్టు ఎన్నికల్లో. ఇక అది ఎట్లెట్లా పెరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలు అయితే జస్ట్ 10,000. ఇక
ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 10,000. ఇక ఎట్లా పెరిగిందంటే 1971 నాటికి వచ్చేసరికి 1971 నాటికి వచ్చేసరికి ఆ ఎన్నికల ఖర్చు 35,000కు చేసిర్రు, 35,000కు. దాంతోపాటు 1980 నాటికి ₹1,00,000 పెంచారు, ₹1,00,000 వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 1984 వచ్చేసరికి 1,50,000, 84కు వచ్చేసరికి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినట్టుగా 1,50,000 ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడు 1996కు వచ్చేసరికి 4 లక్షలు, 1996కు వచ్చేసరికి 4 లక్షలు, 4 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 98కు వచ్చేసరికి 15 లక్షలు. చూడండి ఎంత వేగంగా పెరిగిందో, 15 లక్షలకు వచ్చింది. ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయో చూడు. ఎలక్షన్ ఖర్చు 2004లో వచ్చేసరికి లక్షలు, ఇది వేల నుంచి లక్షలకు వచ్చింది. 1,00,000 మారింది 80ల. 2004కు వచ్చేసరికి 25 లక్షలు, 2004లో వచ్చేసరికి 25 లక్షలు, 25 లక్షలు. ఆ విధంగా 2014కు వచ్చేసరికి 70 లక్షలు, 2014కు వచ్చేసరికి 70 లక్షలు. ఈ విధంగా ఇప్పుడు 2022లో మార్చిర్రు. ఇప్పుడు ఎంత పెట్టచ్చు అంటే 95 లక్షలు. అట్లా ఇది ఎలక్షన్ కమిషన్ ఎట్లా పెరుగుతూ వస్తుంది చూడు. మంచిగా వాళ్ళకు అనుకూలంగా ఆ విధంగా అంత రేటు పెరిగినట్టు. రేట్లు మనిషి సామాన్యుల ఏమంటారు ఖర్చే కాదు, ఎలక్షన్ ఖర్చు కూడా పెరుగుతూ పోతూ ఉంది. ఆ విధంగా లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు. అది నా మాత్రంగా చెప్పినాయి, ఇది అధికారికంగా పెట్టాయి. ఇక వాళ్ళు అనధికారికంగా ఎన్ని పెడతారో అసలు దిక్కులేదు, దివాన్ లేదు. అంత పెడతారు అన్నట్టు, ఘోరంగా పెంచుతారు, ఘోరంగా పెడుతున్నారు అన్నట్టు. అట్లా ఇంకా మరి ఎలక్షన్ ఖర్చు పెట్టాలంటే ఇవి ఉండాలి. అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని తమ బ్యాంకు ఖాతా ద్వారా మాత్రం నిర్వహించాలి. ప్రచార సామాగ్రిని సరఫరాలు, ముద్రణాలు, ఫోటోలతో ఒక డిక్లరేషన్ ఫామ్ను సమర్పించాలి. 10 లక్షలకు మించిన అనుమానాస్పద లావాదేవీల గురించి బ్యాంకులు సంబంధిత జిల్లా కలెక్టర్కు తెలియజేయాలి. అట్లా ఎవరైనా 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బ్యాంకు నుంచి డ్రా చేసి ఏదైనా చేశారనుకో, అప్పుడు కలెక్టర్కు బ్యాంకులు సూచిస్తాయి అన్నట్టు చెప్పాలి, బ్యాంకులు కలెక్టర్కి. ఆ విధంగా పట్టుబడుతున్న సొమ్ము భారీగానే ఉంది. 2019 ఎన్నికల సమయంలో నగదు ఇతర వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. వాటి విలువ 3,000, చూడండి ఎంత పట్టుబడుతున్నాయో చూడు, 3,475 రూపాయలు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పట్టుబడ్డాయి. ఎప్పుడు 2019 ఎన్నికల్లో, మొన్నటిసారి ఎన్నికల్లో. ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? మొన్నటికి మొన్న ఇప్పటివరకే 4,000 కోట్లకు దాటింది, 4,000 కోట్లకు దాటింది ఎలక్షన్ ఖర్చు. 4,000 కోట్లకు దాటింది ఇప్పటివరకే. అంటే ఏది పట్టుబడ్డ సొమ్ము, పట్టుబడ్డ సొమ్మే. అంటే ఇక పట్టుబడని సొమ్ము ఎన్ని కోట్లు ఉండాలి, ఎన్ని వేల కోట్లు ఉండాలి, ఎంత ఉండాలి, దాని పరిస్థితి ఏంది ఇక ఊహించుకోండి మీరే. ఇక అట్లా 2019లో 3,475 కోట్లు పట్టుబడ్డాయి అన్నట్టు. దీంతో మరి అంతకుముందు 2014లో ఎంత పట్టుబడ్డాయంటే ఇందులో సగం అన్నట్టు, దానికంటే 3 ఇంతలు ఎక్కువ పెరిగినాయి అన్నట్టు. అంటే అప్పుడు 1000 కోట్లు అయితే ఇప్పుడు 3,475 కోట్లు పట్టుబడ్డాయి అన్నట్టు. కట్టలు తెగుతున్న అనాధికార లెక్కలు. ఒక సర్వే ఏం చెప్పిందంటే 60,000 కోట్లు ఖర్చు పెడుతుర్రు దేశవ్యాప్తంగా అని చెప్తుంది. 60,000 కోట్లు. అట్లా ఇది ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోయింది. 1999లో ఈ వ్యయం 10,000 కోట్లుగా ఉంటే, అట్లా ఒక్కసారి చూద్దాం ఈ లెక్క కూడా. 1999లో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు 99లో. 2004కు వచ్చేసరికి 14,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2009కి వచ్చేసరికి 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. 14కి వచ్చేసరికి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు. 14కి వచ్చేసరికి 2019కి వచ్చేసరికి 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. 60,000 కోట్లు చూడండి, డబుల్ అయింది, 30 నుంచి 60. మరి ఈసారి 2024కి వచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుంది అంటే సుమారు 90,000 కోట్లకు పైగా అవుతుంది, ఇంతకంటే ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఇది ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు ముబ్బడిగా అసలు పిచ్చి ఖర్చు పెడతారు. అంత ఖర్చు పెట్టి మన మీద వేసేసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని మొత్తం కొనేసుకుంటున్నారు. జనరల్ కొనుక్కుంటున్నారు, ఓట్లను కొనుక్కోవటం, సీట్లను కొనుక్కోవటం. ఓట్లు గెలిచిన తర్వాత, కొన్ని సీట్లు గెలిచిన తర్వాత ఆ రాజకీయ పార్టీలు ఆ సీట్లను కొనటం, మొత్తం అమ్మకానికి ప్రజాస్వామ్యం అయిపోయింది భారతదేశంలో. దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రతి ఓటర్ డబ్బు తీసుకోకూడదు, ఎన్నికల ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. రాజకీయ పార్టీలకు కూడా చాలా ఆడిటింగ్ ఉండాలి, ఎలక్షన్ కమిషన్ కూడా ఆడిటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. లేకపోతే ఇది ఇట్లనే పెరుగుకుంటూ పోతుంది అన్నట్టు. అట్లా దాంతో సామాన్యుడు రాజకీయాలు చేయలేడు, ఏ ఒక్కడు కూడా రాజకీయాలు చేయలేరు.
బాగా డబ్బు ఉన్న వాళ్ళ చేతికి దేశాన్ని అప్పచెప్పుడు అవుతుంది. వాళ్ళు ఏదో దేశానికి అమ్ముతారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కనుక భారతదేశాన్ని ఆక్యుపై చేసినట్టు. అట్లాంటి పరిస్థితి రాకముందు మనం అందరం మేల్కొందామని ఆశిద్దాం. థ్యాంక్ యూ.